హాయ్ అండి, ఎంతమంది గుర్తున్నాయి ఈ రోజులు? ఆ రోజులలో ఇదొక మల్టీప్లెక్స్ ఈవెంట్ మనకి. సర్కస్ చేస్తారా? కుస్తీ పడతావు, కర్ర పైకి వస్తావు. శాంతాబాయి గారు చక్రగూడలో అక్కడ ఆడుతావు, కర్ర పైకి వస్తావు, కాకరకులు ఫైటింగ్ కొడతావు. బిడ్డ మనది పేరేం పేరు నానా? ఏ కట్టప్ప? బోడగుండు కట్టప్ప గారు చెప్పలేడు బిడ్డ. పిల్లలు చెప్పలేడు మాడే. ఇగో సర్కస్ లో ఇగో అయ్యా లాల కలడను మల్టీప్లెక్స్లు, ఓటీటీ ప్లాట్ఫామ్స్ లేని రోజులలో కుల మతాలకు అతీతంగా ఊరిలో ఉన్న గ్రామస్తులంతా ఒక దగ్గర చేరి ఇలా సర్కస్ని వీక్షించేవారు.
సార్ నా చేతులు దొరికిందా నా బిడ్డ అవుతుంది, నా చేతులు దొరకలేదా నా బిడ్డ కాదు సార్. అది దేవుడి బిడ్డ, నా ఆడబిడ్డ అర్తి బిడ్డ సార్. ఈ ఊర్లో కళ్ళ గురించి బాధపడుతుంది సార్. మీరు ఎవరు కోపం పడవద్దు సార్. ఊరని వచ్చి మీరు అందరూ నాకు 10 మంది 10 చేతులు ఇట్లా చాపిరనుకో పేదనుకో ఒకటి కన్నాం సార్. ఊదిగో ఇంత సామాన్యకి ఏ పెట్టి వచ్చినాను సార్. నమస్కారం సార్. కోపడకూడదు సార్. అమ్మేస్తున్నా సబ్బాసి ఇక్కడ బిడ్డలు అరవింద్ బొబ్బులు పులండి తీసుకున్నాను. చిన్న బిడ్డలు తీసుకొని ఉండండి. వాళ్ళు ఎక్కడ ఉన్నామా సర్కస్ టీం నుంచి నమస్కారాలు. పిల్లలతో గంగడ్లలో ఈరబాబన్న ఎక్కడ ఉన్నా సర్కస్ టీం నుంచి నమస్కారాలు. భగవంతుడు వాళ్ళని చల్లగా చూడాలి. 116 అండి బొబ్బులు పులండి. పులి మాదాస్ లింగయ్య 500 అండి 500 అండి 500. మాదాస్ లింగయ్య నీ కడుపుకు ఒక 500 వచ్చినాడన్నా. నీ బిడ్డలు కట్నం ఒక 500 అండి. కొడుకులు బిడ్డలు పెట్టుకొని ఉన్న ఊరు కన్న తల్లి మరిచి బాధపడుతున్నావు అని నా బిడ్డ చేతిలో అన్నా కోపడకూడదన్నా. చూడన్నా మీ దగ్గర నేను 100-200 తీసుకొని మీకు టిక్కెట్లు ఇచ్చి డబ్బులు లొక్కో నేను మోసం చేయలేదు అన్నా. మంత్రం కాదు, కనుగడ్డ కాదు, జాదు కాదు, నా సర్కస్ విద్య అన్నా. మీరు కళ్ళతో చూడనన్నా. మీరు చూస్తుంది కంటే సరదా, నేను చేసి నీకు పాపి కడపన్నా. అందరూ చూడన్నా. పాప చూడండి పాప. చూడన్నా ఇవి 2 కంట్ల 2 చూదులన్నా. ప్లీజ్ అన్న కోపడకూడదన్నా. ఇవి ఆడబిడ్డ కన్నెలతో బాధపడుతుందన్న. ఈ ఊళ్ళో చాలా మంది తల్లులు తండ్రులు చూస్తున్నారు. అందరూ సహాయం చేయాలండి. ఇక్కడ అన్న కూడా నా 200 వాళ్ళ బిడ్డలు వాళ్ళ భూమి వాళ్ళ చిలుకలు చల్లగా చూడాలి. దేవుడు వాళ్ళు ఎక్కడ ఉన్నా వాళ్ళ పంటల్ని ఆ దేవుడు చల్లగా చూడాలి. ఆడబిడ్డ చేతిలో సార్ 216 అండి 216 అన్నా. కింద వల్ల ఉంటుంది, జాలి ఉంటుంది. పైకి ఎక్కాలంటే నిచ్చెన పెడతారు అన్నా. నిచ్చెన పెట్టి పైకి ఎక్కి పని చూపిస్తారన్నా. కాలు జారినా, చేయి జారినా, కరెంటు పోయినా, కళ్ళలో చీకటి వచ్చినా పైనుంచి కింద పడితే వలలో పడతారు. పైకి లేస్తా నా కొడుకు పైకి ఎక్కాలని, నా బాబు పైకి ఎక్కాలి. ప్రాణం మీద ఆశ వదిలి సర్కస్ లో వాళ్ళ కొడుకులు బిడ్డలు దేవుడు సల్లగా చూడాలి సార్. నా పాప చేతిలో ప్రేమతో పిలిచి 2 కేజీలు బియ్యంకి చాలా మంది ఉన్నారన్నా. బియ్యం ఇచ్చినా, డబ్బులు ఇచ్చినా, ఒక 100 ఒక 200 భోజనానికి సహాయం చేయడన్నా. బియ్యం పెట్టినా ఒక 5 కేజీలు 2 కేజీలు 3 కేజీలు అన్నా. చాలా మంది చూస్తున్నారన్నా. నమస్కారం పెడతావునన్నా. మీరు 10 మంది 10 చేతులు చాపాలి నానా. ఇవి అమ్మ కూడా బియ్యం ఆకలన్నోడికి అన్నము పెట్టని బతికెందుకు, పాపడున్నోడికి సాయం చేయని పైసెందుకు. అనుకుంటే సాధించలేనిది మనకంటూ ఏముందిరా. నిన్నిలో ఎగిరేటి సాహసం చేసింది మనిషేనురా. మారాలిరా మనిషి అంటేనే మనసున్న మంచోడు గొప్పోడురా. ఏమొచ్చరా అయిపోయేరా మారాలిరా మనిషి అంటేనే మనసున్న మంచోడు గొప్పోడురా. ఏమొచ్చరా అయిపోయేరా కలిసి మెలిసి నీకు అట్లా బియ్యము డబ్బులు ఎవరు సాయం చేయరు బిడ్డ. నువ్వు అలా కూర్చుంటే ఎవరు నచ్చారు. మేలతో నాని మేళ మేలతో దాస్తుంది మేళ
మన ఊర్లో అందరూ చూడంగా కింద తలక పైన కాలు చెబుతా కమ్మసంద్ర అందరూ చూడాలి. ప్రేమ ఉందామురా నోడికి అన్నము పెట్టని బతికెందుకు, ఆపదు నోడికి సాయం చేయని పైసెందుకు. మనసంటేనే మనసున్న మంచోడు గొప్పోడురా, ఏమొచ్చెరా ఏమోయరా కలిసి మెలిసి హాయి ఉందామురా. ఆకలన్నోడికి అన్నము పెట్టని బతికెందుకు, ఆపదున్నోనికి సాయం చేయని పైసెందుకు. పెద్ద మనిషిపై పూసిన నుండే ఆడపిల్లపై అంశలు ఎన్నో, చూసేదానిని చూడొద్దంటారు, నవ్వే చోట నవ్వొద్దంటారు. పెద్ద మనిషిపై పూసిన నుండే ఆడపిల్లపై అంశలు ఎన్నో, చూసేదానిని చూడొద్దంటారు. ఏడేళ్ళు నరసయ్య నా బిడ్డ చేతులు పిలిచి రాత్రి కొట్టని కష్టం నాకు వద్దని 116 ఇచ్చారండి. వాళ్ళ కొడుకుల బిడ్డల దేవుడు సల్లగా చూడాలి, వాళ్ళు ఎక్కడ ఉన్నా భగవంతుడు సల్లగా చూడాలి. ఆడబిడ్డ ఎడబిల్ల సీనన్న నా బిడ్డ చేతులు ప్రేమతో పిలిచి రాత్రి పుట్టని కష్టం నాకు వద్దని 116 ఇచ్చారండి. వాళ్ళ కొడుకుల బిడ్డల దేవుడు సల్లగా చూడాలి, భగవంతుడు వాళ్ళని సల్లగా చూడాలి. సార్ బయట నాగయ్య ఇగో ఆడబిడ్డ చేతుల్లో 116 అండి. ఏడాలి నాగయ్య దేవుడు వాళ్ళని సల్లగా చూడాలి. దుకాణం సార్ దేవదాసు సుక్కన్న తెల్లదాసు సుక్కన్న సారండి. ఆడబిడ్డ చేతులు 116 అండి. వాళ్ళ కొడుకుల బిడ్డల దేవుడు చల్లగా చూడాలి, ఎక్కడ ఉన్నా భగవంతుడు చల్లగా చూడాలి. అబ్బాయి అన్నా వారి మీద ఆడబిడ్డ రామంటే వచ్చింది అన్నా. ఎవరు నచ్చలే, ఎవరు కూడా నచ్చలేదండి, అట్లా కూడా వద్దు సార్. ఇక్కడ చిన్న పెద్ద అందరూ చూడంగా ఆడబిడ్డ కింద కూర్చోాలంటే 6 అడుగుల నేల కూర్చొని బెంచ్ కావాలి, రూపాయి పెడితే ఉంటలేదన్నా. ఆడబిడ్డ కింద కూర్చోవాలన్నా, కింద కూర్చోవాలి. పెద్ద మనిషిపై పూసిన నుండే ఆడపిల్లపై అంశలు ఎన్నో, చూసేదానిని చూడొద్దంటారు, నవ్వే చోట నవ్వొద్దంటారు. అటువంటి నీ అన్ననుగాను చెల్లె సల్లగా చూడాలి, రావాలి బిడ్డ. మాట్లాడుకుంటే చెల్లెమ్మ నీ దిక్కులేని పచ్చినై కానమ్మా చెల్లెమ్మ, నువ్వదెకను అలిగిన వంటి చెల్లెమ్మ, నా భుజం ఇరిగినంత పనై కదమ్మా చెల్లెమ్మ. మల్లె తీగకు పందిరి ఓలి మక్క తీగలిలో వెన్నెల ఓలి చెల్లెమ్మ. చదివిస్తానమ్మా ఎదిగినంత నిన్ను ఎదిగిస్తానమ్మా, నీకు పెళ్ళీడు వచ్చే నాటికి పువ్వో పత్రో కూడబెట్టుతా, నచ్చిన
పేదోనికే ఇస్తానమ్మా చెల్లెమ్మ నా కన్నీళ్లతో అడుగడుగుతా చెల్లెమ్మ రిక్షా బండిని మేనా గడతా చెల్లెమ్మ మీ అత్తోరిని ఇక్కడ శాంతపై చేతుల పుణ్యాత్కుడు తల్లి మీ గతం గుర్తుకు వచ్చి సంతోషపడి ఉంటే ఆ నలుగురు పిల్లలతో వారి కుటుంబ పోషణ ఆ కళ పునర్జీవానికి మీ వంతు ఆర్థిక సాయం అందించండి. గూగుల్ పే ఆర్ ఫోన్పే 10 నుంచి 100 రూపాయలు.